వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ సీటుపై ఉత్కంఠ నెలకొనింది. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. ఏప్రిల్ 9వ తేదీన అవిశ్వాసంపై బల పరీక్ష జరగనుంది. ఈ మేరకు కౌన్సిలర్లకు అధికారులు నోటీసులు పంపించారు. అవిశ్వాసం నేపథ్యంలో కౌన్సిలర్లతో వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. 25 మంది కౌన్సిలర్లు వైసీపీ బీ ఫామ్ పైనే గెలిచారు. కౌన్సిలర్లు ఎవరూ కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశంలో లేరని, ఈ అవిశ్వాసంలో కూడా వైసీపీయే విజయం సాధిస్తుంది అని నేదురుమల్లి చెప్పారు. మా సభ్యులు చెప్పారు. సో ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చింది. వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న 25 కౌన్సిలర్స్ ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం పార్టీ రంగంలోకి ఒకరిని ఎంచుకొని దింపి అధికార దుర్వినియోగానికి తెరలేపింది. ఇప్పుడు మెజారిటీ కాదు 100% సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద తెలుగుదేశం పోటీకి దిగుతుంది. ఎలా సాధ్యం? మీరే చెప్పండి. ఎలా సాధ్యం? 25 మందిలో ఒక్క సభ్యుడు కూడా లేదు తెలుగుదేశానికి. కానీ పోటీకి నిలబడడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం ఇదే నిదర్శనం. ప్రజలు మా వైపు ఉన్నారు, కౌన్సిలర్స్ మా వైపు ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్నే మేము కోరుకుంటున్నాం. ఆయన వెంటే నడుస్తాం. ఇదే కొనసాగుతుంది. తప్పకుండా జరిగిందని మా